హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. ఈరోజు మనం చూస్తున్నాం పల్లెటూరు వాతావరణం అండి. పల్లెటూరులో మిరపతోట గురించి చెప్పుకుంటున్నాం. మా అక్క వాళ్ళు మిరపతోట వేశారంట, అది లాస్ట్ అయిపోయింది. దాని గురించి మా అక్క ఒక వీడియో తీసింది, అది పోస్ట్ చేస్తున్నాం ఈరోజు. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూసేయండి. వారి మా ఊర్లో మా తోటలోకి వచ్చాము. ఇవన్నీ పండు మిరపకాయ తోట. చూడండి ఎంత బాగుందో. మిరపకాయలు మొత్తం ముగ్గిపోయి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మిరపకాయలన్నీ మా ఊళ్ళు ఖాళీ చూసుకొని మొత్తం కోసి ఎండబెట్టి ఎండుమిర్చి చేస్తారు. ఫ్రెండ్స్, ఇవన్నీ మిరపకాయలు ఇంకా తోట లాస్ట్ అయిపోయింది అనమాట. మధ్యలో చెట్లన్నీ పీకేశారు ఎండిపోయిన వల్ల. ఇవన్నీ కూడా తీసేసి ఇంకా మళ్ళీ ఈ మొక్కలన్నీ తీసేసి కొత్తవి పెడతారు. చూడండి, నేను కూడా ఎలా కోస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పి నాకు కూడా కొయ్యాలనిపించింది. కోసేసి బిందెలోకి వేస్తున్నాను. మా మామయ్య మా ఆయన చూడండి గట్లే కడుతున్నారు మొక్కలు వేయటానికి. మా పిల్లలు చూడండి ఎలా, మా పెద్ద బాబు చూడండి ఎలా పోతున్నాడు. వాళ్ళ తాతయ్య వాళ్ళకి వాటర్ తప్పులాడు. వాడు కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా కడుతున్నాడు గొట్లు. వాళ్ళ డాడీని చూసి మా చిన్నవాడు అయితే కనుక అసలు దిగుడు. అక్కడక్కడ మీకు ఒక మామ కనిపిస్తుంది చూడండి. మామ ఎంత బాగా గడ్డికి వస్తున్నారు. మా అమ్మాయి అని చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరు అంటే ఏదైనా పల్లెటూరే చాలా చాలా అందంగా ఉంటుంది. చూడండి నేను ఎంత బాగా కోస్తున్నాను. మిరపకాయలు చాలా చాలా కోయడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మేమైతే కొబ్బరి చెట్టు కింద ఉన్నాం. కొబ్బరికాయలు రాలిపోతే మా మామగారు అడుగుతున్నారు అక్కడ లేగమ్మ అనేసి. చూడండి మా ఫ్రెండ్స్, మామిడి చెట్లు, మునగ చెట్లు. మా చిన్నోడు చూడండి ఫ్రెండ్స్, మా చిన్నబాబు చూడండి ఫ్రెండ్స్. అమ్మ అనుకున్నా వెనకనే తిరుగుతున్నాడు. నువ్వు కోస్తావా నాన్న? కొయ్యి కొయ్యి కొయ్యి. మీలో పల్లెటూరి వాతావరణం అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.